ఆ సూపర్ 6 ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇచ్చారని గీతక్కయ్య అంటున్నారు. గీతక్కయ్య మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు ఇచ్చినాయే, దీపం పథకం సిలిండర్లు ఇచ్చాడా లేదా? మీ పక్కింటి వాళ్ళు అడగండి, తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు వస్తుందో. మీరు ఒక్కడికే ఇచ్చారు అక్కయ్య, మీరు తల్లి కడుపు చాప్ పెట్టారు. చంద్రబాబు 2, 3, 4, 5, 6 ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి చంద్రబాబు తల్లికి వందనం ఇచ్చాడు. ఎప్పుడన్నా పిల్లల బట్టలు సరైన ఇచ్చారా? ఈవేళ లోకేష్ నాయకత్వంలో పిల్లలను చూస్తే ముద్దాడాలనిపిస్తుంది. అటువంటి డ్రెస్సులు ఇచ్చారు, అటువంటి షూలు ఇచ్చారు, అటువంటి బ్యాగులు ఇచ్చారు, అటువంటి పుస్తకాలు ఇచ్చారు. సర్వనాశనం చేశారు విద్యా వ్యవస్థ. వేళ అన్నదాత సుఖీభవ, మీరు ఎక్కడన్నా బటన్ నొక్కితే కడపలోనే పడి వేళ రాష్ట్ర వ్యాప్తంగా పడ్డాయి. ఏం మాట్లాడుతున్నారు? పెన్షన్ మీరు బిచ్చగలిగేసినట్టు వేశారు. చంద్రబాబు మాట అన్నాడు, ఒకేసారి 4,000 పెంచిచ్చాడు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ఉచిత బస్సు ఇవాళ కోట్ల రూపాయల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆదా చేసుకుని ఇవాళ పిఠాపురం రావాలంటే, కాకినాడ రావాలంటే 200 రూపాయలు ఆడబడుచుకి అయ్యి ఖర్చు. ఈవేళ నెలకి లేదంటే ఒక ఆడబడుచు లేదంటే ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు ఆదా అవుతుంది ఉచిత బస్సు. మీరు కూడా సిగ్గుపడుతున్నారు తప్పితే మీరు కూడా కాకినాడ నుంచి ఉచిత బస్సులోనే వస్తారు. మీకు ఆ అడ్వాంటేజ్ ఉంది. మేము మగవాళ్ళం కాబట్టి మాకు లేదు అక్కయ్య గారు. మీరు ఇక్కడి నుంచి తుని వరకు కూడా ఉచిత బస్సులు వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్కి ఉచిత బస్సులు వెళ్ళొచ్చు, మీరు ఆడపడుచు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు అలా ప్రవేశించారు అక్కయ్య. మీరు వెళ్తుండొచ్చు, మాకు తెలియకపోవచ్చు. కానీ ఏది ఏమైనా మీరు చెప్పినవి అన్ని అబద్ధాలు. యూరియా 1000 టన్ను ఆల్రెడీ దిగింది, 1000 టన్నే తక్కువ. ఇక్కడ 23,359 టన్నులకి 22,359 టన్నులు 7 నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. మీకు ఎక్కడన్నా తక్కువ ఉంది అనుకుంటే కలెక్టర్కి ఫోన్ చేయండి, కన్సల్ట్ అగ్రికల్చర్ ఏడీకి చేయండి, అవసరమైతే నాకు కూడా చేయండి. చంద్రబాబు నాయకత్వంలో ఓన్లీ ట్రాన్స్పోర్ట్ టైం తప్పితే మీ ముందు ఉంటుంది. మీరు అమ్మేసుకుంటాను మీ కార్యకర్తల కంటే ఇవ్వం. పాస్బుక్ ఒక చేతిలో, ఆధార్ కార్డు ఒక చేతిలో, నెత్తి మీద యూరియా 2 బస్తాలా 3 బస్తాలా 4 బస్తాలా పెట్టుకుని వెళ్ళిపోవడమే రైతు. అది చంద్రబాబు యొక్క పరిపాలన. సూపర్ 6 సూపర్ సక్సెస్. 4,000 పెన్షన్ ఇచ్చాం. 3 సిలిండర్లు మీ ఇంట్లో కూడా ఉన్నాయి అక్కయ్య గారు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, దీపం పథకం, తల్లికి వందనం ఒక పిల్లోడికి ఇచ్చి తల్లి షాప్ పెట్టారు. 2, 3, 4, 5 ఎంతమంది పిల్లలకంటే అంతమందికి ఇచ్చాం. అన్నదాత సుఖీభావ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం, మీరు గ్రామాల వారీగా ఇచ్చేవారు. ఇన్ని కార్యక్రమాలు చేశాం. ఏలేరు రైతాంగాన్ని మోసం చేశారు. మీరు చెప్పారు కదా ఏలేరు గురించి. ఇప్పుడు పురుషోత్తపట్నాన్ని ఆపేసి 5 నియోజకవర్గాల్లో 100 కోట్ల నష్టానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఏలేరు ఆధునికాన్ని ఆపడానికి ఎంపీగా మీరు సంతకం పెట్టారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సంతకం పెట్టి ఆపేశారు. 180 కోట్లు ఆపేసి 5 నియోజకవర్గాల రైతులు కడుపు కొట్టిన ఘనత అక్కయ్య మీది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరన్నా నోటి దగ్గర కూడి తీసేస్తారా? రైతులకి 170 కోట్లతో చంద్రబాబు నాయుడు ఆధునీకరణ ప్రాజెక్టు మొదలెడితే రైతు పొట్టలో మట్టి కొట్టిన వాళ్ళు మీరు అక్కయ్య. అలాగే పురుషోత్తపట్నం 5 ఏళ్ళు ఆపేసి 100 కోట్ల నష్టం తెచ్చిన ఎంపీ గారు మీరు అక్కయ్య. మీరు ఆ రోజున్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈరోజు చెప్పుతున్నాం. మేము పవర్లోకి వచ్చిన పురుషోత్తపట్నం స్టార్ట్ చేసాం. పంటలో సస్యశ్యామలంగా పండుతున్నాయి. మళ్ళీ ఇంకోటి చెప్పారు ధాన్యం గురించి కొంటలేదని. ప్రతి గింజ కొన్నాం, 30 రోజులకి పేమెంట్ ఇచ్చాం. మీరు గింజలు కొనలేదు, వచ్చిన డబ్బులు వాడుకుంటా సంవత్సరం 8 నెలలు 15 నెలలు 16 నెలలకు కానీ రైతుకు ధాన్యం డబ్బులు ఇవ్వలేదు. రోడ్డెక్కి ధర్నాలు చేసే వరకు డబ్బులు ఇవ్వలేని పరిపాలన, పనికిమాలిన పరిపాలన మీదని చెప్పి అక్కయ్య గారు మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా ఉన్నారు ఎంపీగా. పిఠాపురం గట్టిగా వచ్చి ఉంటే 4-5 సార్లు వచ్చారు మీరు ఈవేళ రైతుల గురించి మాట్లాడడం. అసలు అందరు వైసీపీ ఇన్ఛార్జీలు మాకు పిండుంది బాబోయ్ అంటుంటే మీరు ఒక్కరే వెళ్ళి అక్కడ చెప్తున్నారు. దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ రైతుల పక్షపాతి, రైతుకు వెన్నెముక. ఈవేళ పోలవరం చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు.
చంద్రబాబు 15,000 కోట్లు పెట్టి పరుగులు పెట్టిస్తున్నాడు పోలవరం, ఎంతో దూరంలో లేదు. అలాగే రాయలసీమకు నీళ్ళు ఇచ్చారు, అలాగే చిత్తూరు అవతల కుప్పానికి తీసుకెళ్లారు. ఎక్కడికక్కడ రైతు కోసం ఎంత వేల కోట్లు ఖర్చు అయినా సరే సాగునీరు ఇచ్చి రైతుని ఆర్థికంగా నిలబెడుతుంది చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నా. ఎప్పుడన్నా రైతుకి బరకాలు ఇచ్చారా మీరు 5 ఏళ్ళలో? మేము ఇచ్చాం బరకాలు. ఇవాళ డ్రోన్లు ఇచ్చాం. ఇన్ని రకాలుగా రైతును ఆదుకుంటున్నాక పాపం మీకు తెలియక మీరు వచ్చారు. ఈ మధ్యన ఎలక్షన్ తర్వాత 15 నెలలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. నియోజకవర్గం ఎలా పోయినా పర్లేదు, పార్లమెంట్ ఎలా పోయినా పర్వాలేదు, అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది కదా, మనం బయటికి ఎందుకు రావాలని చెప్పి అక్కయ్య గారు అలా ఉన్నారు. ఎందుకు రాలేదంటే బయటికి కారణం యూరియా బ్రహ్మాండంగా వెళ్తుంది, సంక్షేమిక పథకాలు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి, అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇంకా అక్కయ్యకి పనే ఉంది అడగడానికి? హాయిగా ఇంట్లో కూర్చుంది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక నియోజకవర్గంలో మాట్లాడలేదంటే అర్థం ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఉన్న పార్టీ కానీ కూటమి కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు అర్థం. ఇప్పుడు 5 నియోజకవర్గాల్లో ఒక్క ఇన్ఛార్జ్ కూడా ఈవేళ మాకు యూరియా లేదని చెప్పి కాకినాడకి వచ్చి అడగలేదంటే బ్రహ్మాండంగా అక్కడ చంద్రబాబు పరిపాలన సాగుతుందని అర్థం. గీతక్కయ్య గారు కొద్దిగా తెలుసుకోండి, మీరు ప్రజల్లోకి రండి, బయట ఏమవుతుందో కళ్ళతో చూడండి, ఇంట్లోనే ఉండకండి, హైదరాబాద్ వెళ్ళి ఉండకండి, వ్యాపార కలాపాల్లో ఉండకండి. ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో ఒకసారి చూడండి. అలా మత్స్యకారుల గ్రామాలకు వెళ్ళండి, 20,000 వేసారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి కళ్ళతో చూడండి. మీరు కళ్ళతో చూడలేక చెవులతో వినలేక ఇళ్లలో కూర్చుంటున్నారు కాబట్టి మీకు వాస్తవాలు తెలియట్లేదు. ఈ వాస్తవాలు నేను హెచ్చరిస్తున్నా. వైసీపీ నాయకులు ఎవరన్నా సరే యూరియా ఎక్కడ లేదో తెలియజేస్తే కలెక్టర్కి 10 నిమిషాల్లో అధికారులతో వచ్చి అక్కడ యూరియా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదొకటి తెలుసుకోండి. ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో రైతు కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తుంది. మరి మా అక్కయ్య కాబట్టి స్వతంత్రంగా అంటున్నా. గీతక్కయ్య మా ఎంపీ అక్కయ్య, మాకు 5 ఏళ్ళు 5 సార్లు కనపడిన అక్కయ్య. జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు రికమెండేషన్ చేస్తే అటు పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తాడు, ఇక్కడేమో చంద్రబాబు సస్పెండ్ చేస్తారు. మాది అదే అడ్మినిస్ట్రేషన్. మీకు పచ్చకాలంలో వచ్చిన వాళ్ళకి ఎలాగుంటుందంటే, మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? ఆర్బీకేలో లోడ్ దించడం, వెనకాల నుంచేమో పంపించేయడం, అమ్ముకున్నారు. అలాగే చేస్తారు ఈ నాయకులు అనుకుంటున్నారు. నిస్వార్థంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆస్తులు అమ్ముకుని పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజల కోసం ఉంటాం మేము, మీకులాగా కాదు. అంచేత ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఆఖరికి పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఉత్తరాలు ఎత్తే పిండి ఇచ్చి రోజులు లేవు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం ఆధార్ కార్డు పాస్బుక్ ఎత్తే ఇస్తారు. మేము తీసుకుంటాం లైన్లో ఉండి. లైన్ 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 అంటుంది కదా ఆవిడ అక్కయ్య గారు. సినిమాకి వెళ్తారు, లైన్ ఉండదా? మీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్కి వెళ్తారు కదా, నీ ముందు 10 మంది ఎమ్మెల్యేలు ఉండరా? అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఒక షాపులో ఇచ్చేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటప్పుడు పేపర్ వర్క్ కానీ కంప్యూటర్లో నోట్ చేసుకోవడానికి కానీ 2 నిమిషాలు లేట్ అవుతుంది కాబట్టి లైన్ ఉంటుంది. లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుంది కదా. ఒకవేళ ఆకలిస్తే అన్నా క్యాంటీన్ ఉంటుంది అక్కడ, అలాగే టిఫిన్ కావాలితే టిఫిన్ ఉంటుంది అక్కడ, అన్నా క్యాంటీన్. ఇన్ని రకాలుగా ప్రభుత్వం పనిచేస్తుంది. లైన్ గురించి మాట్లాడదు అక్క. అది పరిస్థితి. ఎంచేతంటే చాలా చక్కగా జరుగుతుంది కూటమి పాలన చంద్రబాబు నాయకత్వంలో. మీకు ఎక్కడ యూరియా లేదన్నా కాంట్రాక్ట్ కలెక్టర్ ఇమీడియట్లీ, కాంట్రాక్ట్ జేడీ ఇమీడియట్లీ. యూరియా రాలేదంటే నేను తలదించుకుంటాను, సవాల్ విసురుతున్నాం మీకు.